RX-100 చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి, నటి పాయల్ రాజ్పుత్ కాంబినేషన్లో వచ్చిన మంగళవారం చిత్రం ఒక విభిన్నమైన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంగళవారం సినిమా కంటెంట్ పరంగా ఎంత విభిన్నంగా ఉంటుందో దాని మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని సాంకేతికంగా చాలా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ 1980-90ల కాలంలో సాగుతుంది. ఆనాటి గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించడం కోసం చిత్ర బృందం ఎక్కడా స్టూడియో సెట్స్ వేయలేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం, ఆలమూరు పరిసర ప్రాంతాల్లోని పల్లెటూళ్లలో దాదాపు 75 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ కాలపు ఇల్లు, పెంకుటిల్లు, పచ్చని పొలాలు సినిమాలో కథకు తగ్గ మూడ్ను తీసుకొచ్చాయి. సినిమాలో ఎక్కువ భాగం రాత్రి వేళల్లోనే సాగుతుంది. దాదాపు 45 రాత్రుల పాటు చిత్ర యూనిట్ నైట్ షిఫ్టుల్లో కష్టపడ్డారు. షూటింగ్ సమయంలో అడపాదడపా వర్షాలు పడటం వల్ల యూనిట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా సరే లైటింగ్ మరియు కెమెరా వర్క్తో ఆ వాతావరణాన్ని సినిమాకు ప్లస్ పాయింట్గా మార్చుకున్నారు. శైలు పాత్ర కోసం పాయల్ రాజ్పుత్ గ్లిజరిన్ వాడకుండా నిజంగానే చాలా సీన్లలో ఏడ్చింది. ముఖ్యంగా ఊరి జనం తనను కొడుతూ, హింసిస్తూ ఊరి నుండి వెలివేసే సన్నివేశంలో పాయల్ ఒంటిపై గాయాలైనా లెక్క చేయకుండా, డూప్ లేకుండా నటించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ చేసిన తర్వాత ఆమె సెట్లోనే తీవ్రమైన ఒత్తిడికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాంతారా చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు అద్భుతమైన సౌండ్ డిజైన్ చేశారు. కేవలం మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా సినిమా రషెస్ చూస్తూ ప్రతి సీన్కు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్ కావాలో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ మరియు అమ్మవారి జాతర సీన్లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ప్రత్యేక జానపద కళాకారులతో లైవ్ రికార్డింగ్ చేయించారు. సినిమా చివర్లో వచ్చే జాతర ఎపిసోడ్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్. రియలిస్టిక్ యాక్షన్ కోసం ఫైట్ మాస్టర్స్ పృథ్వీ, రియల్ సతీష్లతో కలిసి అజయ్ భూపతి చాలా రోజుల పాటు ప్లాన్ చేశారు. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య కేవలం దివిటీల వెలుతురులో ఫైర్ ఎఫెక్ట్స్తో ఈ యాక్షన్ పార్ట్ను చాలా రిస్క్ తీసుకొని షూట్ చేశారు. సినిమా థియేటర్లలో పడేటప్పుడు మంగళవారం అనే టైటిల్ పడే డిజైన్, దానికి ఇచ్చే సౌండ్ ఎఫెక్ట్ ప్రేక్షకుల్లో అప్పుడే భయాన్ని, క్యూరియాసిటీని కలిగిస్తుంది. అలాగే సినిమాను ప్రమోట్ చేయడానికి మేకర్స్ డిజిటల్ పోస్టర్స్, కాన్సెప్ట్ టీజర్లను చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఇది సినిమాపై హైప్ పెంచడానికి బాగా దోహదపడింది. మంగళవారం సినిమా స్క్రీన్పై చాలా సీరియస్గా, భయానకంగా అనిపించినప్పటికీ కెమెరా వెనక షూటింగ్ స్పాట్లో చిత్ర యూనిట్ మాత్రం చాలా సరదాగా ఒక ఫ్యామిలీలా గడిపింది. పల్లెటూరి వాతావరణంలో జరిగిన ఆ షూటింగ్లో కొన్ని ఆసక్తికరమైన సరదా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చేది మర్యాదలు, రుచికరమైన భోజనం. షూటింగ్ దాదాపు 75 రోజులు అక్కడే జరగడంతో చిత్ర యూనిట్కు ప్రతిరోజు పండగే అయింది. ముఖ్యంగా ప్రొడక్షన్ వారు, స్థానికులు కలిసి రోజు రకరకాల గోదావరి స్పెషల్స్ వండించేవారట. పాయల్ రాజ్పుత్, దర్శకుడు అజయ్ భూపతి మరియు మిగతా నటీనటులు డైట్ పక్కన పెట్టి మరీ ఈ వంటలను ఆస్వాదించేవారని సెట్స్లో టాక్. సినిమాలో దాదాపు 45 రోజులు రాత్రి వేళల్లోనే షూటింగ్ చేశారు. అర్ధరాత్రి కాగానే అడవిలాంటి ప్రాంతాల్లో, పాడుబడిన ఇళ్ల దగ్గర షూటింగ్ జరుగుతున్నప్పుడు వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఆ భయాన్ని పోగొట్టడానికి అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్ వంటి వారు సెట్స్లో జోకులు వేస్తూ అందరినీ నవ్వించేవారట. ఒక్కోసారి పాయల్ రాజ్పుత్ మేకప్తో ఉన్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసి లైటింగ్ బాయ్స్ని, అసిస్టెంట్ డైరెక్టర్లను సరదాగా భయపెట్టడానికి ప్లాన్ చేసేవారట. ముంబైకి చెందిన పాయల్ రాజ్పుత్కు తెలుగు అంతగా రాదు. కానీ గోదావరి పల్లెటూరి యాసను, అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె సెట్స్లో ఉన్న లోకల్ జూనియర్ ఆర్టిస్టులతో, గ్రామస్తులతో మాట్లాడడానికి ప్రయత్నించేదట. ఆమె ముద్దుగా తెలుగు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే సెట్లో ఉన్న వారంతా తెగ నవ్వుకునేవారట. పల్లెటూరిలో షూటింగ్ జరుగుతుండడంతో చుట్టుపక్కల ఊర్ల నుండి జనం పాయల్ రాజ్పుత్ మరియు అజయ్ భూపతులను చూడటానికి భారీగా వచ్చేవారు. ఒక సీన్లో అజయ్ ఘోష్ గట్టిగా అరుస్తూ డైలాగ్స్ చెబుతుంటే అది నిజమైన గొడవ అనుకొని కొందరు గ్రామస్తులు ఆపడానికి ముందుకు వచ్చారట.
ఆ తర్వాత అది షూటింగ్ అని తెలిసి అందరూ నవ్వుకున్నారు. షూటింగ్ సమయంలో అడపాదడపా వర్షాలు పడుతూ షెడ్యూల్ను ఇబ్బంది పెట్టేవి. వర్షం పడి షూటింగ్ ఆగిపోయిన ప్రతిసారి దర్శకుడు అజయ్ భూపతితో సహా క్రూ మొత్తం అడ్డంకులు మర్చిపోయి సెట్లోనే క్రికెట్ ఆడటం మొదలు పెట్టేవారట. అలా వర్షం వల్ల వచ్చే విరామ సమయాలను కూడా ఒక పిక్నిక్ లా మార్చేసుకున్నారు. మంగళవారం లాంటి ఒక ఇంటెన్స్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ను, అది కూడా ఒక పల్లెటూరి నేపథ్యంలో 1990ల కాలానికి తగ్గట్టు తెరకెక్కించడం చిత్ర యూనిట్కు పెద్ద సవాలుగా మారింది. సినిమా చూస్తున్నప్పుడు మనకు కలిగే థ్రిల్ వెనుక షూటింగ్ సమయంలో చిత్ర బృందం పడ్డ కష్టాలు మరియు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఇవే. సినిమాలో దాదాపు 60 నుండి 90% కథ రాత్రి వేళల్లోనే జరుగుతుంది. అందువల్ల చిత్ర యూనిట్ వరుసగా 45 రాత్రుల పాటు షూటింగ్ చేయాల్సి వచ్చింది. సాయంత్రం 6 గంటలకు మొదలైతే తెల్లవారుజామున 5 గంటల వరకు షూటింగ్ జరిగేది. దీనివల్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల బయోలాజికల్ క్లాక్ పూర్తిగా మారిపోయింది. పగలు నిద్రపోవటం, రాత్రంతా మేల్కొని అత్యంత కీలకమైన ఎమోషనల్ సీన్స్ చేయటం మానసికంగా, శారీరకంగా అందరికీ పెద్ద పరీక్షగా నిలిచింది. గోదావరి జిల్లాల్లోని తోటలు, అడవి లాంటి ప్రాంతాల్లో రాత్రిపూట షూటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం అస్సలు సహకరించలేదు. షూటింగ్ మధ్యలో అకస్మాత్తుగా వర్షాలు పడి సెట్స్ పాడైపోయేవి. దీనివల్ల లైటింగ్ సెటప్ మార్చడం, మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయటం ప్రొడక్షన్ టీంకు భారీ ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. రాత్రి వేళల్లో భారీ లైట్లు వేయడం వల్ల వేలాది పురుగులు, కీటకాలు లైట్ల చుట్టూ, కెమెరా ముందు చేరేవి. నటీనటులు డైలాగులు చెప్తున్నప్పుడు కూడా ఈ పురుగులు ఇబ్బంది పెట్టేవి. వాటిని తట్టుకుంటూనే పారవస్యంతో కూడిన ఎమోషన్స్ పండించాల్సి వచ్చింది. ఈ సినిమాలో పాయల్ పోషించిన శైలు పాత్ర చాలా క్లిష్టమైనది. ఆ క్యారెక్టర్కు ఉన్న సైకలాజికల్ డిజార్డర్ వల్ల వచ్చే హావభావాలు నటనకు కత్తిమీద సాములాంటివి. ఒక సీన్లో ఊరి జనం తనను కొడుతూ, ఈడ్చుకుంటూ వెళ్తుంటే వర్షంలో ఏడవాలి. ఆ సీన్ చేస్తున్నప్పుడు పాయల్ నిజంగానే కింద పడి దెబ్బలు తగిలించుకుంది. సినిమాలోని ఇంటెన్స్ ఎమోషన్స్ వల్ల పాయల్ కొన్ని రోజుల పాటు డిప్రెషన్ లాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయిందట. క్యారెక్టర్లోంచి బయటకు రావటం ఆమెకు చాలా కష్టమైంది. ఇది పరిమిత బడ్జెట్లో ప్లాన్ చేసిన సినిమా, కానీ కథ డిమాండ్ మేరకు క్వాలిటీ ఎక్కడా తగ్గకూడదని దర్శకుడు పట్టుబట్టారు. నేటి ఆధునిక పల్లెటూళ్లలో డిష్ యాంటీనాలు, సిమెంట్ రోడ్లు, ఆధునిక వాహనాలు ఉంటాయి. కానీ ఈ కథ 90ల నాటిది కాబట్టి ఫ్రేమ్లో ఎక్కడా ప్రస్తుత కాలానికి సంబంధించిన వస్తువులు పడకుండా చూసుకోవడం కెమెరామెన్కు, ఆర్ట్ డైరెక్టర్కు పెద్ద టాస్క్ అయింది. దీనికోసం ప్రతి ఫ్రేమ్ను చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి వచ్చేది. సినిమాలోని ప్రధాన అంశం హైపర్ సెక్స్ డిజార్డర్. ఇలాంటి బోల్డ్ పాయింట్ను డీల్ చేసేటప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా సినిమా బి గ్రేడ్ మూవీలా మారిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా కేవలం శైలు అనే అమ్మాయి అనుభవించే మానసిక వేదనను మాత్రమే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాయటం, సెన్సార్ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం దర్శకుడు అజయ్ భూపతి ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. ఈ సవాళ్లన్నిటినీ అధిగమించి అనుకున్న అవుట్పుట్ సాధించారు కాబట్టే మంగళవారం సినిమా థియేటర్లలో అంతటి విజయాన్ని సాధించగలిగింది. మంగళవారం సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలిచింది. పరిమిత బడ్జెట్తో, ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా కేవలం కంటెంట్ నమ్ముకొని వచ్చిన ఈ చిత్రం కమర్షియల్గా మంచి లాభాలను సాధించింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు 12 నుండి 13 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా, వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బయ్యర్లందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, క్లైమాక్స్ ట్విస్ట్లు మరియు పాయల్ రాజ్పుత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా మౌత్ టాక్ ద్వారా వీకెండ్లో వసూళ్లు బాగా పెరిగాయి. థియేటర్ కలెక్షన్స్తోనే కాకుండా డిజిటల్ ఓటీటీ, డిజ్నీ ప్లస్, హాట్స్టార్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చాయి. ఓవరాల్గా టాలీవుడ్లో 2023లో వచ్చిన బెస్ట్ సైకలాజికల్ బోల్డ్ థ్రిల్లర్స్లో ఒకటిగా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంగళవారం ఒక విజయవంతమైన చిత్రంగా నిలిచింది.